మళ్ళీ కలకన్నావా? అతని కాల్ మళ్ళీ వచ్చిందా? అవును, అది కూడా పెద్దనాన్నగారి ముందు. సుభాష్, ఎలాగైనా సరే రేపు పొద్దున కల్లా మెహ్రా గారి ఆర్డర్ పంపి తీరాలి, సరేనా? అలాగే అన్నయ్య, అన్నీ రెడీగానే ఉన్నాయి. అదితి, చదువు బాగా సాగుతుందా? అవునా, కొన్ని రోజుల్లో పరీక్షలున్నాయి. ఇంత రాత్రప్పుడు ఏంటి? అదితి, వెళ్ళి ఫోన్ చూడమ్మా. హలో హలో. వద్దు వద్దు, నాకేం వద్దు. ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇంత రాత్రి ఇప్పుడు ఫోన్ చేయొద్దని? అతిథి 1 నెల అయిపోయింది. ప్రతిసారి కొత్త కొత్త నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఎన్ని నంబర్లని బ్లాక్ చేస్తావు నువ్వు? కానీ సియా, లేకపోతే ఏంటి అదితి, నీ మొహం చూసుకున్నావా? ఎంత అలసటగా ఉన్నావో. రాత్రిపూట సరిగా నిద్ర కూడా ఉండటం లేదు. ఎన్నాళ్ళు ఇలా ఉంటావే? ఎవరో ఒకరితో, లేకపోతే మీ నాన్నతో అయినా చెప్పు. చెప్తాను. అప్పుడు కానీ నేరుగా ఆయన వెళ్ళి పెద్దనాన్నతో చెప్పరు. అప్పుడు ఆయన ఈ చదువు కాలేజీ అన్ని ఆపేస్తారు. మీ పెద్దమ్మకైనా చెప్పు. నేను చెప్పలేనే సియా. పెద్దమ్మకు నాన్నకు చెప్తే వాళ్ళు వెళ్ళి పెద్దనాన్నకు చెప్పరు అన్న గ్యారంటీ లేదు. ఆయన అనుమతి లేకుండా ఇంట్లో ఏది జరగదు తెలుసా? నాకేం అర్థం అవట్లేదే. నీకు కాల్ చేస్తున్న వాడు ఎవడే ఉంటాడు? నేను చెప్తున్నా అదితి, వాడెవడో మన కాలేజ్ వాడే. సారీ. ఏంట్రా ప్రతీక్, 4 కళ్ళు ఉన్నా చూసుకొని వెళ్ళటం కూడా తెలీదా? ఐఎమ్ సారీ అదితి. సియా, ఇట్స్ ఓకే ప్రతీక్. ఆపు సియా, ఎందుకు అతని మీద అరుస్తున్నావు? షేక్స్పియర్ అన్నారు, వి నో వాట్ వి ఆర్ అండ్ నో నాట్ వాట్ వి మే బి. అంటే మనకి మన గురించి తెలుసు, కానీ గుర్తించలేము. కాలం, పరిస్థితులు అవి మనకి గుర్తింపును తెస్తాయి. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం మనిషి యొక్క పై తెరను తొలగిస్తుంది. అప్పుడు వాటికవే బహిర్గతం అవుతాయి. సమయం అయింది, మిగిలిన డ్రామా క్లాస్లో వెళ్దామా? అదితి, నువ్వింకా నీ అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు? సార్, అది నువ్వింతవరకు లేట్ సబ్మిట్ చేయలేదు. ఈసారి నువ్వు 4 రోజులు లేట్ అయ్యావు. ఏమైనా ప్రాబ్లమా? అవును సార్, యాక్చువల్లీ తనకి ప్రాబ్లం ఉంది. లేదు సార్, ప్రాబ్లం ఏమి లేదు. నేను 2 రోజుల్లో అసైన్మెంట్ సబ్మిట్ చేసేస్తాను. ఆర్ యూ షూర్? ప్రాబ్లం లేదుగా? లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు. సారీ ఫర్ ద డిలే. ఓకే. అమ్మా అదితి, ఫోన్ మోగింది నాది. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఇలా ఇవ్వు. హలో, అవును, పార్సిల్ పంపించండి. అవును, అలాగే చేయండి. అమ్మా అదితి, నీవు బానే ఉన్నావు కదా? అదేం లేదు పెద్దమ్మా, నేను బాగున్నాను. మీ పెద్దనాన్న నేను మీ అమ్మకు ఒట్టు వేశాం. నేను మాటిచ్చాను, మేము నిన్ను బాగా చూసుకుంటాం. నేనెప్పుడూ నీకు తోడుంటాను. కానీ 3 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో జరిగింది చాలు. నువ్వు మాత్రం అలా చేయకు. అలాగే పెద్దమ్మా, నేను అలాంటి తప్పు చేయను. ఠాగూర్ గారు కలిశారు. వారి చిన్న కొడుకు వికాస్ కోసం అమ్మాయిని చూస్తున్నారు. అజిత్ గురించి అడిగారు. అప్పుడు నేను అజిత్ ఫోటో చూపించాను. వారికి నచ్చింది. వాళ్ళు అజిత్ని చూడాలనుకుంటున్నారు. గతంలో అంత జరిగినా మళ్ళీ ఇప్పుడు ఠాగూర్ గారు వాళ్ళ అబ్బాయి కోసం. అప్పుడేం జరిగినా మర్చిపో జ్యోతి. అజిత్ ఇవ్వు, ముందు జరగాల్సింది చూడు. ఠాగూర్ గారు వంశంతో వియ్యం పొందే అవకాశం మనకింకా ఉందేమో, అందుకే వాళ్ళు ముందుకొచ్చారు. వికాస్ మంచి కుర్రాడు, ముంబైలో ఉంటున్నాడు. వచ్చే వారం కాన్పూర్ వస్తున్నాడు. అజిత్ని చూస్తాడు. కానీ నా చదువు కాలేజ్లో ఇది ఆఖరి సంవత్సరం. నువ్వేం భయపడి మాకమ్మా, నీ పరీక్షలు అయిపోయిన తర్వాతే నీ పెళ్లి జరుగుతుంది. అవును, పరీక్షలకే పెళ్ళవుతుంది. కానీ నిశ్చితార్థం ఈ నెలలోనే జరుగుతుంది. ఠాగూర్ గారు ఇంకెక్కువ ఆలస్యం చేయదలుచుకోలేదు. నాకు అదే సరే అనిపిస్తోంది.
నీకు తెలుసు కదా, ఆయనతో ఎవరం వాదించలేము. ఆయన చెప్పారంటే పెళ్లి చేసుకుని తీరాల్సిందే. నేనైతే పారిపోయేదాన్ని. చెప్పడం తేలికే, అదీ కాక తలరాతలో రాసి ఉంటే తప్పించుకోలేం కదా. ప్రతీక్, ఇక్కడేం చేస్తున్నావు? సార్ అది నోటీస్. ఈ నోటీస్ నెల రోజుల క్రితంది. ఇప్పుడు చదువుతున్నావా? అది నేను చూసుకోలేదు సార్, వెళ్తాను నేను. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడరేంటి? ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? అదితి, నువ్వు నాకే సొంతం. నేను నీ పెళ్లి ఎవరితోనూ జరగనివ్వను. ఎవరు నువ్వు? హలో హలో, హలో. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఈసారి నన్నేం బెదిరిస్తున్నాడంటే నీ పెళ్లి ఎవరితోనూ జరగనివ్వనని. చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేయాల్సిందే. నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. హారర్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ ద మాస్క్. దాని అర్థం తరచూ తెర వెనుక భయానకమైన నిజం ఒకటి ఉంటుంది. ఇక ఈ మాట చాలాసార్లు నిజమవుతుంది. ఎందుకంటే చాలా వరకు మనుషుల యొక్క నిజమైన వ్యక్తిత్వం, వారి ఉద్దేశాలు ఒక తెర వెనుక దాగి ఉంటాయి. బ్లాంక్ కాల్స్ చేయటం, ఇంకొకరిని వెంబడించడం, అజ్ఞాత సందేశాలు పంపడం, ఇవన్నీ ఇంకొకరిని వేధించడం యొక్క విభిన్న పద్ధతులు. ఇది కేవలం పిరికివారు మాత్రమే చేస్తారు. తమ మొహాన్ని చూపించలేరు. అదితి రావత్ గత నెల రోజుల నుండి ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటోంది. చాలా రోజులు పట్టించుకోకపోయిన తరువాత ఒకరోజు అతిథి చివరిగా సహాయం తీసుకోవడానికి నిర్ణయించుకుంది. అతిథికి సమయానికి సాయం అందిందా లేదా తను సహాయం అడగడంలో ఆలస్యం చేసిందా? పెద్దమ్మా, నేను వెళ్తున్నాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్. కాలేజ్ సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. కాలనీ మొత్తం చూసొచ్చాను. అర్థం కావట్లేదు తను ఎక్కడికి వెళ్ళిపోయిందో. వదినా, మన అదితి స్నేహితురాలు ఉంది కదా, సియా, తన నంబర్ ఏమన్నా మీ దగ్గర ఉందా? లేదు, నా దగ్గర లేదు. అరే, తప్పిపోవడానికి తనేం చిన్నపిల్ల కాదు. మనమే తనకి ఎక్కువ స్వేచ్ఛనిచ్చి తప్పు చేసేవేమో. అలా ఎలా మాట్లాడుతున్నారు? అదితి గురించి నాకు బాగా తెలుసు. తను అలా ఎప్పుడూ చేయదు. 3 ఏళ్ల క్రితం కూడా మనందరం ఇలానే అనుకున్నాం. మీరు పిల్ల కనపడకపోతే వెతకడం మానేసి పాత విషయాలు ఎందుకు తవ్వుతున్నారిప్పుడు? నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. సుభాష్, హడావుడిగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఉదయం వరకు ఆగుదాం. పోలీసుల దగ్గరికి వెళ్తే విషయం పెద్దదవుతుంది. కానీ అన్నయ్య పొద్దున్న దాకా. నాకు తెలియదు సార్ తను ఎక్కడికి వెళ్ళిందో. అది తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఒకవేళ నీకు కలిస్తే చెప్పు, నేను అడిగానని. తను ఇంకా తన అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు. ఎవరితోనూ ఎప్పుడు ఎలాంటి గొడవ పడిందే లేదు. మేము గార్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం. మీ దగ్గర అతిథి యొక్క స్నేహితుల నెంబర్ ఎందుకు లేదు? ఆ అవసరం ఎప్పుడు పడలేదు సార్. మా అమ్మాయి చాలా అనుకూత ఉంటుంది. తనకు ఎక్కువ మంది స్నేహితులు కూడా లేరు. ఎప్పుడు చదువుకుంటూనే ఉంటుంది. ఇంటి నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళడం, అంతేగాని బయటికి ఎక్కడికి వెళ్ళదు. కానీ ఈసారి తను ఎక్కడికో వెళ్ళింది కదా, అలాగే తన కాలేజ్కి ఎలా వెళ్ళి వస్తుంది? అంటే సొంత బండి? లేదు సార్, ఆటోలో వెళ్ళొస్తుంటుంది.
మేమద్దీ ఫొటోస్ చుట్టుపక్కల స్టేషన్కి పంపుతాం. తన కాల్ రికార్డు కూడా తెప్పిస్తుంది. దాంతో తెలిసిపోతుంది చివరిసారిగా ఎవరితో మాట్లాడిందో. నేను సెప్టెంబర్ 3 అదితి కాలేజీకి రాలేదా? రాలేదు. గత కొన్ని రోజులుగా తను ఇబ్బంది పడుతుంది. నేను తనని అడిగాను కూడా ఏమైనా అయిందా అని. తను ఏమీ చెప్పలేదు. బహుశా తన ఫ్రెండ్ సియాకి తెలిసేమో. ఒకవేళ తనకి ఏమైనా చెప్పుండొచ్చు కదా. సియా, అదితి నిన్నటి నుంచి మిస్ అయింది. దీని గురించి నీకేమైనా తెలిస్తే నిస్సంకోచంగా ఇన్స్పెక్టర్ సార్కి చెప్పు. సార్, అదితికి ఒక నెల రోజులుగా ప్రాంక్ కాల్స్ వస్తున్నాయి. ఏంటి? అవును సార్, ఇంతవరకు ఈ విషయం ఇంట్లో ఎవరితోనూ చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో అందరూ పాతకాలపు వాళ్ళు. కానీ సియా, నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కనీసం నాకైనా చెప్పాలి కదా. సియా, ఎవరు చేస్తున్నారనే ఆలోచన ఉందా? పోనీ కాలేజీ వాళ్ళు అయి ఉంటారా? అవును సార్, నాకు అదే అనిపించింది. ఇన్ఫాక్ట్ నేను అదితితో కూడా అన్నాను వాడు మన కాలేజ్ వాడే అని. నువ్వు తన స్నేహితురాలివి, ప్రతిసారి తనతోనే ఉంటావు. ఏదైనా నోటీస్ చేసుంటావుగా, ఎవరైనా అదితిని లైక్ చేయడం, తన చుట్టుపక్కల తిరగడం. లేదు సార్, అదితి అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడేది కాదు. ఇన్ఫాక్ట్ తను ఎవరితోనూ మాట్లాడేది కాదు. వినీత్ గారు, నేను క్లాస్లో అందరితో మాట్లాడాలి. వాళ్ళు ఎవరైనా చూసారేమో. ఇంకా క్లాస్లో అందరు స్టూడెంట్స్ నేమ్ లిస్ట్ నాకు కావాలి. అలాగే సార్. సియా, అదితి కాలేజీకి ఎలా వచ్చి వెళ్తుంది? ఆటోలో? తను ఎక్కువగా ఆటోలో వస్తూ వెళ్తూ ఉండేది, కానీ చాలాసార్లు ప్రైవేట్ ట్యాక్సీలో వెళ్ళేది. ఎవరో తనకి ఫోన్ చేసి బెదిరిస్తుంటే మనకి చెప్పాలి కదా. పొరపాటు నాదే. నేనే బహుశా తన్ని సరిగ్గా గమనించలేదు. నేను చూశాను, ఎప్పుడు తను ఫోన్ మోగినా కంగారుగా ఉండేది. బహుశా అది తన అదితి కాల్ రికార్డ్ని చెక్ చేస్తున్నా ఉన్నారు కదా, దాని గురించి ఏమైనా తెలిసిందా? కాల్ రికార్డ్స్ రేపటికల్లా వచ్చేస్తాయి. అప్పటి వరకు మీ ఇంటి చుట్టుపక్కల తిరిగి ఆటో వాళ్ళతో, ట్యాక్సీ వాళ్ళతో మాట్లాడాలి. కానీ ఇంతవరకు ఎవరు తను గుర్తుపట్టలేదు. అలాగే అదితి ఫ్రెండ్ సియా ఏం చెప్పిందంటే అప్పుడప్పుడు ప్రైవేట్ ట్యాక్సీలో వచ్చి వెళ్తుందని. ట్యాక్సీలోనో ఆటోలోనో తేడా ఏంటి? తేడా ఉంది. ఇంకా తేడా ఏంటంటే మీకెవరికి తన స్నేహితుల గురించి తెలియదు. ఇంకా తన కాలేజీకి ఎలా వెళ్ళి వస్తుందో కూడా తెలియదు. తప్పు మాదే. కానీ ఆ బ్లాంక్ కాల్ విషయం అంటే నాకు బాగా భయమేస్తుంది. మీరు ఎలాగైనా నా కూతురిని కనిపెట్టండి. సో అదితి రావత్ కాల్ రికార్డ్స్ వచ్చేసారు సార్. ఇంకా అదితి ఫోన్కి లాస్ట్ కాల్ ఏదైతే వచ్చిందో అది ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది. అది షాహిద్ బేగ్ నంబర్. వాళ్ళిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. షాహిద్ బేగ్? ఇలాంటి పేరుతో ఎవరు అదితి క్లాసులు లేరు కదా. ఇంకా ఈ పింక్ నెంబర్ ఎవరిది? సార్ ఈ నెంబర్ 6-7 PC వాళ్ళు సార్. వాటి నుండి 20-30 సెకండ్ల కాల్స్ వచ్చాయి. పక్కా ఈ PC నుండి అదితికి బ్లాంక్ కాల్స్ వచ్చి ఉంటాయి. అందుకే ఈ ఫోన్ కాల్స్ రాగానే అదితి భయపడిపోయి ట్యాక్సీలో రావటం వెళ్ళటం చేస్తుంటుంది. నాకు ఈ మొత్తం PC వాళ్ళ అడ్రస్లు తెలియాలి వెంటనే. సుభాష్, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. నేను పట్టించుకోవడం లేదంటే అదితి పట్ల నాకు ఆప్యాయత లేదని కాదురా. తను నాకు కూతురేగా. తప్పు నాదే అన్నయ్య. నేను సరిగ్గా తను అర్థం చేసుకోలేకపోయాను. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాత కనీసం తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. కనీసం తను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అలా చేస్తుంటే కనీసం ఇప్పుడు ఆ బ్లాంక్ కాల్స్ గురించి చెప్పేదేమో. నేను తనను తప్పుగా అర్థం చేసుకున్నాను. తనని అనుమానించాను. మనల్ని మోసం చేస్తుందేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా తనని ఇంటికి తీసుకొస్తాను. సార్ ఇది రోడ్డు మీద పీసీవో. 4 గంటల క్రితం ఎవరు చెల్లారో నాకు గుర్తులేదు. సార్, సీసీటీవీ పెట్టించాగా. ఈ రోజులో ఎవరికి తెలుసు ఎప్పుడు అవసరం పడిద్దో. ఈ తారీఖు ఉంది కదా, ఈ తారీఖులో వచ్చిన మొత్తం సీసీ ఫుటేజ్ కావాలి నాకు. సార్ 6 PCOలో కేవలం 2 చోట్ల సీసీటీవీలు ఉన్నాయి సార్. ఒక PCO నుంచి ఆగస్టు 21కి ఒక కాల్ వచ్చింది. అది రాత్రి 11:00 సార్. ఇంకా రెండో PC నుంచి 31 ఆగస్టు ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా 10:35కి. ఐ హోప్ మనకు ఆ కాలర్ కనిపించవచ్చు.
మొత్తం ఫుటేజ్లో ముఖం కనిపించలేదుగా, కేవలం అతని వీపే కనిపిస్తుంది. చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. క్యాప్ పెట్టుకోవచ్చాడు. అలాగే సార్, అలాగే నేను ఇప్పుడే వస్తున్నాను. జాగ్రత్తగా చూడు సియా, మొహం కనిపించట్లేదు. బహుశా బాడీ లాంగ్వేజ్ నువ్వేనా గుర్తిస్తావేమో. సార్ ఇతను మాటిమాటికి రిస్ట్ వాచ్ అడ్జస్ట్ చేస్తున్నాడు. సార్ ఈ అలవాటు మా ప్రొఫెసర్ వినీత్కి ఉంది. నేను కాలేజ్ ప్రొఫెసర్, నేను రోడ్డు మీద తిరిగే రోమియన్ కాదు. మీకేమనిపిస్తుంది నేను ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడతానా? సార్ మీరు పొరపాటు పడ్డారు. నేను అసలు ఏమీ చేయలేదు. నన్ను ఎలా తీసుకొస్తారు? నీ ఫోన్ లొకేషన్ డీటెయిల్స్ మేము చూసాం. అతిథికి ఏ పీసీ నుండి ఏ టైంకి బ్లాంకల్స్ వచ్చాయో అదే ప్రాంతంలో అదే సమయంలో నీ ఫోన్ కూడా అక్కడే ఉంది. సార్ అలా జరగదు. నేను ఎప్పుడు నా ఫోన్ ఇంట్లో. మ్యాక్బెత్ తన రాజుగారికి చాలా నమ్మకస్తుడు. కానీ తన భార్య చెప్పింది విని తన మనసులో కూడా రాజు కావాలని కోరిక పుట్టింది. ఇంకేముంది, తను చాలా నమ్మకస్తుడు అనే తెర తొలగిపోయింది. తనే స్వయాన తన చేతులతో అతని రాజుని చంపేశాడు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మ్యాక్బెత్కి ఇది తెలియలేదనుకో, తన నమ్మకస్తుడు అనే తెర వెనుక ఒక ద్రోహి ఉన్నాడని. మనిషి స్వభావం ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కోసారి మనిషి నిజస్వరూపం చాలా భయంకరంగా ఉంటుంది. క్లాస్ టైం అయిపోయింది. వచ్చేసారి నెక్స్ట్ చాప్టర్ చదువుకురండి, డిస్కస్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, నాకేం అనిపించడం లేదు మ్యాక్బెత్ తన రూపాన్ని దాచుకున్నాడని. నాకు అనిపిస్తోంది మనిషి తనను తను ఎలా దాచుకోగలడు అని. తన భార్య ప్రభావం వలన అతను అలా చేసి ఉండొచ్చని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఒకరు ఉన్నారన్నమాట లిటరేచర్ గురించి ఆసక్తి ఉన్నవారు. మిగతా వాళ్ళందరూ అసలేం ఆలోచించకుండా ఉంటారు. సరే, నీ ప్రశ్నకు సంబంధించి సమాధానం నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఈ సంవత్సరం అంతటిలో మొదటిసారి నువ్వు వచ్చి నన్ను ప్రశ్న అడిగావు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నా ముందుకు వచ్చి షేక్స్పియర్ గురించి డిస్కస్ చేస్తానని? బహుశా అలాంటిదే ఒక అతిథి. తను నాకే కాదు, నీకు కూడా తెలియదు. ఆమె చాలా శాంత స్వభావం గలది. అందరిలాంటిది కాదు. నేను ఆమెను దగ్గరగా చదవాలనుకున్నాను, తెలుసుకోవాలనుకున్నాను. ఆమె సహజత్వం నన్ను ఆకర్షించింది. తన మధుర స్వరం వినడం కోసం బ్లాంకాల్స్ చేస్తూ ఉండేవాణ్ణి. ఆమెతో ఎప్పుడు చెప్పే ధైర్యం చేయలేదు. ఈ మధ్యనే నాకు తెలిసింది తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. అదితి, నీకింకా 22 సంవత్సరాలే. త్వరగా ఎవరు పెళ్లి చేసుకోరు. నువ్వేం మాట్లాడలేదా? నీకు తెలుసు కదా, పెద్దంతా ఎవరూ వాదించలేరని. ఆయన చెప్పారంటే పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఇది విని నాకు చాలా కోపం వచ్చింది. ఆమె ఎలా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోగలుగుతుంది? అందుకోసమే మొదటిసారి తనకు ఫోన్ చేసి మాట్లాడాను. అదితి, నువ్వు నాకే సొంతం. నీ పెళ్లి ఇంకెవ్వరితోనూ జరగనివ్వను. నీ లవ్ స్టోరీ నాకేం ఇంట్రెస్ట్ లేదు. అతిథి ఎక్కడుందో చెప్పు. తననేం చేసావు? సార్, నేను ఆమెను ఏమీ చేయలేదు సార్. అబద్ధాలు ఆపి నిజం చెప్పు. లెక్చర్ అయిపోయింది, ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. అందులో నువ్వే నిజం చెప్తావు. శంభు. ఎస్ సార్. ఇక మొదలుపెట్టు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం యార్. ఐ మీన్, ప్రొఫెసర్ వినీత్ లాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తారా? అవును, ఎవరి రూపం ఎలాంటిదో ఎవరూ చెప్పలేం. పాపం అదితి, అసలే వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ బ్లాంకాల్స్ వల్ల తలనొప్పి అయిపోయింది. నువ్వు అసలు ఊహించలేవు. వాళ్ళ ఇంట్లో ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తారు, తెలుసా? నేనేం చేశాను నాన్న? జీన్స్ వేసుకోవటం కూడా తప్ప? మిగతా ఆడపిల్లలు కూడా వేసుకుంటున్నారు కదా. జనాలందరూ తప్పు చేస్తున్నారంటే దాని అర్థం మనం కూడా తప్పు చేయాలని కాదు. అయితే నీకు తెలుసు కదా పెద్దనాన్న గురించి, ఆయనకి ఇవన్నీ నచ్చవు. మరి మీకు నాన్న? నాకు తెలుసు నాన్న, పేరు మాత్రం పెద్దన్నది వస్తుంది, కానీ మీకేం నచ్చట్లేదు. మీరు కూడా ఆయనలాగానే. అలాంటిదేం లేదమ్మా. మనం ఎలాంటి సమాజంలో మీరు కూడా వాళ్ళలాగానే నాన్న. సమాజంలాగా ప్రతిసారి ఆడపిల్లల్ని అన్నిట్లో అదుపు చేస్తూనే ఉంటారు. అన్ని విషయాల్లోనూ వాళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉంటారు. అదే మా అమ్మ బతికుంటే ఇలా జరగనిచ్చేది కాదు. అదితి,
సార్ అదితిని నేను కిడ్నాప్ చేయలేదు. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేనేం క్రిమినల్ కాదు. నిన్ను కోర్టు ముందు హాజరుపరచాలి. రిమాండ్ కోసం ఫైల్ దాఖలు చేయాలి. ఇప్పుడు చూస్తా ఎలా నిజం దాస్తావు. మాతో పాటు నువ్వు కూడా 10 రోజులు జైల్లో ఉంటే మొత్తం నువ్వే చెప్పేస్తావు. సార్, ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది. అదితి రోజు ఒక ప్రైవేట్ ట్యాక్సీలో వస్తూ ఉండేది. అంతేకాదు, రోజు అదే ట్యాక్సీ వచ్చేది. ప్రైవేట్ ట్యాక్సీ మాలిక్ సబ్కే ఎక్కే. చూడు ప్రొఫెసర్, నువ్వు పిల్లలకు పాఠాలు చెప్పేవాడు నాకు తెలుసు. మాకు చెప్పడానికి ట్రై చేయకు. సార్, నేను నిజం చెప్తున్నాను. కాలేజీ అయిపోయే టైంకి నేను గేట్ దగ్గర ఉండేవాడిని, అదితి వెళ్ళడం చూడ్డానికి. అప్పుడు నేను చాలాసార్లు చూశాను వైట్ కలర్ ట్యాక్సీలోనే వెళ్ళడం. బహుశా నా దృష్టి అదితి మీద ఉండటంతో ఈ విషయం మీద దృష్టి పెట్టలేదు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఈ ప్రొఫెసర్. కథలు చెప్పడం దిట్ట సార్. మనకు ఒక లీడ్ దొరికింది. ఒకసారి మనం రీచెక్ చేద్దాం. 4 రోజులైనా ఇప్పటి వరకు అదితి ఇంకా ఇంటికి రాలేదు. ఏదేమైనా ప్రొఫెసర్ విత్ కాల్ రికార్డ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. నువ్వు ఆ ఇన్ఫార్మర్ ఆసిఫ్తో మాట్లాడు. చెప్పు, ఒక వైట్ కలర్ ప్రైవేట్ ట్యాక్సీ, దాని మీద సబ్కా మాలిక్ ఏక్ హై అని రాసి ఉంటుంది. దాని గురించి కనుక్కో. అలాగే సార్. ఆసిఫ్తో చెప్పు కాలేజ్ చుట్టుపక్కల చూడమని. ట్యాక్సీ రోజు అక్కడికే వెళ్తుంది. హలో, మీరెక్కడున్నారు? తొందరగా ఇంటికి రండి. సరే కానీ ఏమైంది? మనం భయపడిందే జరిగింది. మీకు ఇలా చెప్పలేను. తొందరగా రండి. చూడు, నేను దారిలో ఉన్నాను, కారులో. నువ్వు అసలు సరిగ్గా చెప్పు ఏమైందో. సార్, ఈయన గంగాశంకర్ ట్యాక్సీ ఓనర్. సార్, ఈ టాక్సీ నాదే, కానీ నేను దీన్ని రెంట్కి ఇస్తుంటాను. దీని డ్రైవర్ షాహిద్ బేగ్. షాహిద్ బేగ్ ఎక్కడుంటాడు అతను? నాకు తెలీదు. అతను సెప్టెంబర్ 3న ఇక్కడికి వచ్చాడు. టాక్సీ తాళాలు ఇచ్చేసి ఇక రానన్నాడు. సేట్ గారు, మీ తాళం. ఏంటి సడన్గా? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? లేదు సేట్ గారు, వేరే ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి దూరంగా. దూరం అంటే నువ్వు మీ ఊరు వెళ్ళిపోతున్నావా? లేదు, ముంబై. అలా చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతనితో నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా. షాహిద్ అడ్రస్ మీ దగ్గర ఏమైనా ఉందా? అక్కడన్నా దొరుకుతాడేమో. షాహిద్ ఏ ప్రాంతంలో ఉంటున్నాడో అక్కడ అడ్రస్ నా దగ్గర ఉంది. సార్, అతిథి ఫోన్కి ఆఖరిగా వచ్చిన నంబర్ షాహిద్దే సార్. అతనే ఉండొచ్చు. ఒకసారి నెంబర్ క్రాస్ చెక్ చేయండి. అతిథి షాహిద్ అర్ధరాత్రి వరకు మాట్లాడుకునేవాళ్ళు. అర్థం కాదు ఏంటంటే అతిథి ఒక టాక్సీ డ్రైవర్తో ఎందుకు అంతలా మాట్లాడిందని. సార్, ఇదిగోండి షాహిద్ అడ్రస్ మరియు ఫోన్ నెంబర్. అతనే షాహిద్ బేగ్. ఇక్కడే సార్, ఇక్కడే షాహిద్ ఉంటాడు. 2 సంవత్సరాల క్రితం అతనికి నేను అద్దెకిచ్చాను. రండి సార్. షాహిద్ ఈ రూమ్ ఎప్పుడు ఖాళీ చేశాడు? సెప్టెంబర్ 3న? అవును సార్, ఆ రోజే వెళ్ళిపోయాడు. మీకేమైనా చెప్పాడా ఎక్కడికి వెళ్తున్నాడో? జమునాబాయ్ ఈసారి దుబాయ్ వెళ్తున్నారు, నా అదృష్టం పరీక్షించుకోవడానికి. షాహిద్ అసలు ఏం ఆలోచిస్తున్నాడు? అందరికీ అబద్ధాలు చెప్తున్నాడు, కనిపించకుండా పోయాడు. అదితి అతని కారులో వస్తూ వెళ్తూ ఉండేది. షాహిద్ ఏమో సెప్టెంబర్ 3న ట్యాక్సీ రిటర్న్ చేసేశాడు. అదే రోజు నుండి అదితి షాహిద్ ఇద్దరు కనపట్లేదు. ఇది అనుకోకుండా జరిగింది కాదు సార్. ఇక్కడ ఇంకో కొత్త కోణం బయటపడింది. ఈ పక్కింటి ఆమె చెప్పేది ఏంటంటే షాహిద్ ఇంటికి ఎవరో ఒక అమ్మాయి వస్తూ పోతూ ఉంటుందని. అవును సార్, ఈ అమ్మాయి షాహిద్ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేది. సార్, ఈ అమ్మాయికి షాహిద్కి వ్యవహారం ఉంది. ఓ విషయం చెప్పనా సారు, వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయికి షాహిద్ అంటే చాలా ఇష్టం సారు. ఇక్కడికి వచ్చి సంతోషంగా ఇంటి పనులన్నీ చేసేది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమవుతుంది? నువ్వు బయటకు ఎందుకు వచ్చావు? నీకు ఒంట్లో బాగాలేదు కదా, విశ్రాంతి తీసుకో. లోపలికి పదా పదా. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన కాలేజ్కి వెళ్లే అమ్మాయి తనకంటే పెద్దబడిన ఒక టాక్సీ డ్రైవర్తో ప్రేమలో పడింది. అంతేకాదు, తన ఇల్లు వదిలేసి తనతో పారిపోయింది. అచ్చ సినిమాలో ఉంది కదా. ఇది యువతరం సార్, సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు. ఈ అతిథి కుటుంబం వాళ్ళు మాత్రం ఇంకా పాత ఆలోచనలోనే ఉన్నారు.
షాహిద్ కాల్ రికార్డ్స్ తెప్పించండి. మనం నిజాన్ని రావత్ వాళ్ళ ఫ్యామిలీకి తెలియచేయాలి. కాల్ డీటెయిల్స్ని బట్టి అతిథి షాహిద్ ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంతేకాదు అతిథి షాహిద్ ఇంటికి కూడా వెళ్ళేది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు షాహిద్ ఇంట్లో తనని చాలాసార్లు చూశారు. అందుకే మా నమ్మకం అతిథి షాహిద్ ప్రేమించుకున్నారు. అందుకే వాళ్ళు లేచిపోయారు. రాయ్ బలేరులో ఉన్న షాహిద్ అడ్రస్ని పట్టుకున్నాం. మేము అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. వదిలేండి, మీరు చేసిన దానికి ధన్యవాదాలు. మీరేం వెతకాల్సిన పని లేదు. అతిథి మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయింది. మీరు ఇంకేం కష్టపడకండి. ఈ కేసుని క్లోజ్ చేయండి. ఒక్కసారి అతిథి కనిపించగానే ఈ కేసుని క్లోజ్ చేసేస్తాం. మేము నిర్ణయం తీసేసుకున్నాం. మాకు తనతో ఏం సంబంధం లేదు, కేసుతో కూడా. అతిథి ఏమైంది మీకు అక్కర్లేనప్పుడు మేము ఈ కేసు క్లోజ్ చేసేస్తాం. అదితి యొక్క మిస్సింగ్ కేసు ఊహించని మలుపు దగ్గర తిరిగి ఆగిపోయింది. అదితి తన కుటుంబాన్ని వదిలేయాలనుకుంది. దానికి బదులుగా తన కుటుంబం వారు కూడా అదితికి అదే నిర్ణయించింది, అదితిని వదిలేయాలని. కానీ నిజం ఇంత సులువుగా లేదు. అతి త్వరలో బయటపడబోయే ఒక దుర్ఘటన గురించి ఎవ్వరూ ఊహించనే లేరు. సార్ ఇటువైపు రండి సార్, ఇక్కడ చూదురు కానీ. సార్, విక్టిమ్ ఫోటో ఢిల్లీ నోయిడా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి పంపించాను, కానీ ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ రాలేదు. అయితే విక్టిమ్ ఇక్కడమే కాదా? సరే, ఓ పని చేయి, సోషల్ మీడియా అకౌంట్స్ హెల్ప్ తీసుకో. విక్టిమ్ ఫొటోస్ని అందులో సర్క్యులేట్ చేయి. సోనాలి, నువ్వెక్కడ ఉన్నావు? నాకు లేట్ అవుతుంది, త్వరగా రా. వస్తున్నా, 5 నిమిషాలు. మీ టిఫిన్ రెడీ అయింది. ఏ సోనాలి, నా టిఫిన్ రెడీ అయిందా లేదా? ఏమైంది? రేప్ చేశారా? విక్టిమ్ అయితే సెక్షువల్గా యాక్టివ్గానే ఉంది కాబట్టి రేప్ జరిగిందని అనుకోవట్లా. కానీ తన చేతుల మీద వెనుక భాగాల్లో బాగా గాయాలు కనిపిస్తున్నాయి. బహుశా ఎవరో రేప్ చేయడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు. రేప్ చేయడానికి కుదరకపోవడంతో కోపంలో చంపేసి ఉండొచ్చు. డాక్టర్, సుమారు ఎప్పుడు జరిగి ఉండొచ్చు? సుమారు 24-25 గంటలు కావచ్చు. 24-25 గంటల ముందు, సెప్టెంబర్ 11 రాత్రి. ఇలా కాదు, ఇలా పెట్టు. ఓకేనా? సరేరా. ఇంక చాలా వెర్రి చేష్టలు. వెళ్ళి బట్టలు మార్చుకో సోనాలి. మీ నాన్న వచ్చేస్తుంటారు. అమ్మా, నువ్వు కూడా రా. మాతో పాటు ఫోటో దిగు. ఏంటి పెద్దమ్మా, మన ఫోటో ఒక్కటి కూడా లేదు. చూడు చూడు. ఎలాగా? ఓకేనా? ఫోటో దిగుదాం. మీరు మీ అల్లరి వేషం. అక్క, ఈసారి పెద్దమ్మ కూడా ఇలాంటి డ్రెస్ తీసుకురా. ఆపు బడవా. రామ్మా, ఇంకో ఫోటో దిగుదాం. తను మా బాబాయి సుభాష్ రావత్ గారి కూతురు సార్. మా ఇల్లు కాన్పూర్లో ఉంది. అదితి అక్కడే ఉండేది. మీరు మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్, వాళ్ళకి ఫోన్ చేసే ధైర్యం లేదు. గత 3 ఏళ్ల నుంచి మా మధ్య ఎలాంటి మాటలు లేవు. ఎందుకంటే నేను పారిపోయి భానుని పెళ్లి చేసుకున్నాను. నేను చూడటం తనని అదే చివరిసారి. మీరు మీ కాన్పూర్ అడ్రస్ మాకు ఇవ్వండి, ఇంటి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా. మేము ఇన్ఫార్మ్ చేస్తాం. సుభాష్, ఈ సైట్ మంచి ఏరియాలో ఉంది. ఇక్కడ బ్రహ్మాండమైన పరిశ్రమ పెట్టచ్చు. మన స్టాక్ని భద్రపరచుకోవచ్చు కూడా. మన ఫ్యాక్టరీ నుంచి పెద్ద దూరమే కాదు. సుభాష్, ఏం ఆలోచిస్తున్నావు? అన్నయ్య, అదేం లేదు. రోజంతా ఏదో పరధ్యానంలో ఉండకు. మనమేం తప్పు చేయలేదు. జరిగిన దానికి అదితే బాధ్యురాలు.
దాని గురించి ఆలోచించడం అనవసరం. జరిగింది మర్చిపో. సోనాలి ఏదైతే ఇచ్చిందో ఆ ఫోన్ నంబర్ రింగ్ అవుతోంది కానీ ఎవరూ తీయట్లేదు. అలాగే నేను కాన్పూర్ పోలీస్ స్టేషన్ PSI అజయ్ మాథుర్తో మాట్లాడాను. అదితి మిస్సింగ్ కంప్లైంట్ ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. సెప్టెంబర్ 4న మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయింది. అవును, అదితి రావత్. తన మిస్సింగ్ కంప్లైంట్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. కొన్ని రోజుల కిందటే ఫైల్ చేశా. అవును, ఒక టాక్సీ డ్రైవర్ పేరు షాహిద్ బేగ్. వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు. తను వారితో లేచిపోయింది. మేము ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళాం. అయితే అదితి ఫ్యామిలీ కేసు క్లోజ్ చేశామని చెప్పారు. సుధా, నువ్వు వెంటనే కాన్పూర్కి వెళ్ళు. అదితి ఫ్యామిలీని కలువు. ఈలోపు మేము సోనాలితో మాట్లాడి చూస్తాం. తనకి షాహిద్ గురించి ఏమైనా తెలిసేమో. ఓకే సార్. సార్, అదితి షాహిద్ రిలేషన్షిప్ మామూలుగా లేదు. అదితి సాంప్రదాయ కుటుంబం, షాహిద్ టాక్సీ డ్రైవర్. అసలు వీళ్ళిద్దరు కలవడం ఒక వింత. అదితికి షాహిద్కి ప్రేమ ఎలా మొదలైంది? వారి ఇరువురి కలయిక ఎలా జరిగింది? మనిషి మధ్యలో ఏముందో చెప్పటం చాలా కష్టం. ఈ ప్రేమ కథలో కూడా అలాగే జరిగింది. మేడం రండి, కూర్చోండి. వద్దు వద్దు, నువ్వు వెళ్ళు, నేను ఆటోలో వెళ్తాను. మీరు ఆటో ఛార్జీనే ఇవ్వండి. చాలాసేపటి నుంచి చూస్తున్నాను, దగ్గరలో ఎక్కడ ఆటోలు కూడా లేవు. చాలాసేపటి నుంచి ఎండలోనే ఉన్నారు. మీరు ఆటో గురించి వెయిట్ చేయడం అసలు లేదు. నాకు ప్యాసింజర్ దొరికినట్టుంటుంది. రండి కూర్చోండి. అదే వాళ్ళ మొదటి పరిచయం. నువ్వు అదితితో రెగ్యులర్ టచ్లో ఉన్నావా? అవును సార్, ఈ సంవత్సరమే మా మధ్య మాటలు మొదలయ్యాయి. ఇంట్లోంచి పారిపోయాక నేను చాలా ధైర్యం చేసి తనకి ఫోన్ చేశాను. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు మేము మాట్లాడుకుంటున్నామని. ఎందుకంటే మా నాన్నగారు, అంటే అదితి పెద్దనాన్నగారు చాలా స్ట్రిక్ట్ సార్. ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే అసలు నచ్చదు. సోనాలి, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, తప్పేం చేయలేదు. కానీ మా నాన్నగారి దృష్టిలో ఇది చాలా పెద్ద తప్పు. అదితి సంప్రదాయ కుటుంబం నుండి వచ్చింది. నాకు అర్థం కాంది ఏంటంటే టాక్సీ డ్రైవర్తో ప్రేమేంటా అని. ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను తన్ని అడిగాను కూడా. అక్క షాహిద్ కూడా ఎప్పుడూ ఇదే చెప్తూ ఉంటాడు, మనిద్దరిది సుగుణాల రాసి మనసున్న రాజుల కథ అని. నాకు నమ్మకం ఉంది మనం కలవటం రాసి ఉంది అని. ఇంకా ఈ జాతి మతాలు అలాంటి విషయాలకొస్తే నేను వాటిని అంతగా నమ్మను. నేను జాతి మతాల గురించి మాట్లాడలేదు. నేను అతను ఏం చదివాడు, ఏం చేస్తున్నాడు, అతని తెలివితేటల గురించి మాట్లాడుతున్నాను. నువ్వే చెప్పావుగా అతను 5వ తరగతి వరకు చదివాడని. నువ్వు మాట్లాడేది కూడా అతనికి అర్థం కాదే. అసలు ఏం మాట్లాడుకుంటారు మీరు? మాట్లాడుకోవటానికి తెలివితేటలతో పనేముంది? ఎదుటివారి మనసులో కొద్దిగా ఇష్టాన్ని చూపిస్తే సరిపోతుంది. ఏం పుస్తకం చదువుతున్నారు మేడం గారు? ఎందుకు అంటే ఇంత శ్రద్ధగా చదువుతున్నారంటే మంచి పుస్తకం అయి ఉంటుంది. ద ట్రాజెడీ ఆఫ్ ఒథెల్లో విత్ కరెక్షన్స్. అమ్మ బాబోయ్, అంత పెద్ద పేరా? నాకైతే ఈ పేరు గుర్తుపెట్టుకోవడానికి 6 రోజులు పట్టేటట్టుంది. నాకు చిన్నతనంలో పుస్తకాలు చదవాలని ఆశ ఉండేది, కానీ ఆ కళ కలగానే ఉండిపోయింది. ఏమైంది? చిన్నతనంలోనే మా నాన్నగారు మరణం సంభవించింది. నేనంతా అర్థం చేసుకునే లోపే భుజాలపైన పుస్తకాల మూట తీసి తలపై బాధ్యతలు బరువు మోపారు. ఇంటి నడపడానికి అమ్మకి సహాయం చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే చేస్తూ వస్తున్నాను. అంటే తను తన విషాద గదరంతా వినిపించాడు, నీ మనసు కరిగిపోయింది. నేను అతని మీద జాలిపడి ఇష్టపడట్లేదు. మొట్టమొదటిసారి నా జీవితంలోకి ఒక వ్యక్తి రావటం జరిగింది. ఎంతలా అంటే నా నుండి ఏమీ ఆశించకుండా నన్ను ఇష్టపడ్డ మొట్టమొదటి వ్యక్తి. నాకు సమయం ఇస్తాడు, నా కోసం నేను చెప్పేది వింటాడు. నీకు తెలుసా అక్క, షాహిద్ ఎంత మంచివాడో. అతని జీవితంలో ఎంత జరిగినా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఇంకా నన్ను నవ్వించాలని చూస్తుంటాడు. సారీ మేడం, నాకు మాట గుర్తొచ్చింది. మా పక్కింటి ఆవిడుంది కదా, తనకి జ్వరం వచ్చినప్పుడల్లా సంతోషపడిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే తమకి తాను హాట్గా ఉంటుంది అనిపిస్తుందట. టాక్సీలో వెళ్లడం వల్ల వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. విషయం లేచిపోయి పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. సార్, నేను అదే ఆలోచిస్తున్నాను. నాకైతే అనిపించలేదు షాహిద్తో వెళ్ళి తను పెళ్లి చేసుకుంటుంది. ఎందుకు? అలా ఏం జరిగింది?
ఆ టాక్సీ డ్రైవర్ షాహిద్ నా అతిథిని చంపేశాడా? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సుభాష్ గారు. ఇంకో పాసిబిలిటీ కూడా ఉండే అవకాశం ఉంది. షాహిద్ ని కూడా చంపేసి ఉండొచ్చు. ఆ విధవే అతిథిని చంపి ఉంటాడని నా గట్టి నమ్మకం. ఇద్దరు పెళ్లి చేసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడే నాకు అనిపించింది ఇలా అవుద్దని. షాహిద్కి ముందే పెళ్ళైందా? అదితి అతనితో ఎందుకు వెళ్ళిపోయింది? సార్, ఈ విషయమే నాకు అర్థం కాలేదు. అదితియే చెప్పింది షాహిద్ తన్ని మోసం చేశాడని. షాహిద్ నన్ను మోసం చేశాడక్క. తన కోసం నేను అన్ని వదిలేసుకున్నాను. అతను నా కళ్ళు కప్పాడు. వదులు, పని చేసుకునివు. సామాన్లన్నీ ఎడపెడ వేసేసావు, అందుకే నీకు అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం దయవల్లే కదా నువ్వు ఈ పేదోడింటికి వచ్చావు. చాలే, ఇంకా నన్ను సరిగ్గా శుభ్రం చేసుకోనివ్వు. సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మళ్ళీ అనారోగ్యం పాలవుతావు. అదితి, నా మాట విను. నువ్వేదైతే అనుకుంటున్నావు అది కానే కాదు. నేను విన్ను. నేను మొదటిసారి మనసిచ్చి ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను నిన్ను. కానీ నువ్వేం చేసావు? నా నమ్మకాన్ని వమ్ము చేసావు. అదితి, నా మాట విను. విను అదితి. నెల రోజుల నుంచి అదితితో మాట్లాడడం నాకు కుదరలేదు. అందుకనే దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు సార్. కానీ అదితి మాటల వల్ల నాకు అర్థమైంది ఏంటంటే షాహిద్ని తను చాలా ప్రేమించిందని. ఏం ప్రేమ? వాడు తన మాయ మాటలతో మా అతిథిని బుట్టలో వేసుకున్నాడు. లేపుకెళ్ళి పెళ్లి చేసుకుని మా దగ్గర తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుంటే తన్నేమి అనమని అనుకున్నాడు. ఇంటికి అల్లుడైపోదాం అనుకున్నాడు. వాళ్ళు ఎప్పుడొచ్చారు ఇక్కడికి? కనబడకుండా పోవటానికి 5 రోజుల ముందు. అంటే సెప్టెంబర్ 8. అవును, ఆశీర్వాదం తీసుకోవడానికి షాహిద్తో. నాకేం అర్థం కాలేదు, అందుకే వెంటనే ఆయనకి ఫోన్ చేశాను. చూడు, నేను దారిలో ఉన్నాను, కారులో. నువ్వు అసలు సరిగ్గా చెప్పు, ఏమైందో? అదితి వచ్చింది పెళ్లి చేసుకుని. నాకు అసలు అర్థమే కాలేదు ఏం చెయ్యాలో నేను. అదితి, ఈ నాటకం ఏంటి? ఏం జరుగుతుంది? ఈ అబ్బాయి ఎవరు? నేను షాహిద్ బేగ్, ట్యాక్సీ నడుపుతాను. మేము ఒకరినొకరం బాగా ప్రేమించుకుంటున్నాము. కొత్త జీవితాన్ని ఆరంభించే ముందు మీ ఆశీర్వాదం తీసుకుంటాను అనుకుంటాను. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, మీ అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాను. నాన్న, ఒక్కసారి నా వైపు వినండి నాన్న. నిజంగా నాకు షాహిద్ అంటే చాలా ఇష్టం. నువ్వెంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఒక్క మాట అన్నా చెప్పాల్సింది. ఈ విషయం మీ పెద్దనాన్నకి తెలిస్తే అసలు. సుభాష్, వాళ్ళకి చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని. నేను చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా దృష్టిలో నువ్వు కూడా మీ అక్కలేక చచ్చిపోయావని అనుకుంటాం. కానీ గుర్తుంచుకో, ఎవరైతే పెద్దల మనసును గాయపరిచే సంతోషాన్ని వెతుక్కుంటారో వాళ్ళు జీవితంలో బాగుపడరు. మీరు నాకేమీ చెప్పలేదు. తినగా కేసు క్లోజ్ చేయమని చెప్పారు. మరి ఇంకేం చెప్తాం? అదితి తనతో పాటు తన అన్ని నగలు, కొంత డబ్బు తీసుకెళ్ళింది. మాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది బంగారమే దాదాపు 10-15 లక్షలు ఉంటుంది. ఆ షాహిద్ గాడికి డబ్బే ప్రధానం. 10-15 లక్షల లాభం చూసుకున్నాడు, అతిథిని చంపేశాడు. అదితి ఇంట్లో వాళ్లకు షాహిద్ మీద అనుమానం. చూస్తుంటే అలానే అనిపిస్తోంది. షాహిద్కి ముందే పెళ్ళై ఉండటం, అదితి షాహిద్ని పెళ్లి చేసుకోమని బాగా ఒత్తిడి చేయటం వల్ల షాహిద్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు. కానీ సుధా, షాహిద్ బతికున్నాడో లేదో మనకు తెలియదు. అతను డెడ్ బాడీ అడవిలో పడి ఉండొచ్చు. బహుశా అదితి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరిని చంపుండొచ్చు. మీకు అలా ఎందుకు అనిపిస్తోంది సార్? అలా నాకు కాదు, అదితి వాళ్ళ పెదనాన్న సొంత కూతురు సోనాలి అనుకుంటోంది. ఇలాంటి సంఘటనే తనకే జరిగింది. సార్, నేను సోనాలి ఇంట్లోంచి వచ్చినప్పుడు వీళ్ళ నాన్న మా వెనకాల రౌడీలు పంపించాడు. రౌడీలా? అవును సార్, మా అదృష్టం వల్ల వాళ్ళకి మేము దొరకలేదు. ఆ తర్వాత వెళ్ళిపోయాం. సోనాలి, నిజంగా నువ్వు అనుకుంటున్నావా మీ నాన్న అదితిని ఏమైనా చేసుంటారని? ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను, కానీ రేపు అలాంటి విషయం ఏదైనా బయటికి వస్తే నేనేమి ఆశ్చర్యపోను. ఒకటైతే చెప్పగలను, వంశగౌరవం, వారసులు ఈ రెండిట్లో ఏది కావాలంటే మా నాన్నగారు రెండో ఆలోచన వేరే ఏది పెట్టుకోకుండా కళ్ళు మూసుకుని వంశగౌరవమే కావాలంటాడు.
అదితి బాడీ రేపు ఉదయం వస్తుంది. అతిథి ఎలాగో కూతురుగా తన ధర్మాన్ని పాటించలేదు. మనం పెద్దాళ్ళం కదా, మన ధర్మం మనం నెరవేర్చాలిగా. ఏ అంత్య సంస్కారాన్ని ఇతరుల తప్పు నుంచి పాఠం నేర్చుకుంటాడో వాడే మనిషి. ఇన్నిసార్లు చెప్పినా కూడా అతిథి అదే తప్పు చేసింది. చేసిన దానికి తగిన శాస్తి జరిగింది. ఇంకా ఎందుకలా శాపనార్థాలు పెడుతున్నారు? ఎలాగా తను బతికిలేదు. ఎప్పుడైతే ఓ మోసగాడు కోసం తన కుటుంబ పరువును వదిలేసిందో అప్పుడే తను చచ్చినట్టు లెక్క. శరీరం చేసిన తప్పుకి శిక్ష అనుభవించింది, కానీ ఆత్మకి ముక్తి కలిగించడం మన అవసరం కదా. అందుకే దమన సంస్కారాన్ని చేసి మన ధర్మాన్ని నెరవేరుద్దాం. మనం అన్నిటికంటే ముందు షాహిద్ ఎక్కడున్నాడు కనిపెట్టాలి. దీనికి కారణం అతనేనా లేదా అతనే ఒక విక్టిమ్? అతిథి శవం దొరికిన చోటే అదే అడవి ప్రాంతంలో షాహిద్ డెడ్ బాడీ కోసం మేము వెతికాం. ఒకవేళ ఏదైనా అడవి జంతువు లోపలికి లాక్కెళ్ళిందేమో. ఒకవేళ షాహిద్ చనిపోయి ఉంటే ఖచ్చితంగా ఇది మాత్రం పరువు హత్య అవుతుంది. ఇది వాళ్ళ పెదనాన్న జగ్మోహన్ గాని వాళ్ళ నాన్న సుభాష్ గాని చేయించుండొచ్చు. ఎందుకంటే సోనాలికి కూడా వాళ్ళ నాన్న జగ్మోహన్ మీద నమ్మకం లేదు. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరై ఉండొచ్చు. ప్రొఫెసర్ వినీత్, కాన్పూర్ పిఎస్ఐ అజయ్ మాథూర్ ఈ ప్రొఫెసర్ గురించి అంతా చెప్పారు. ఫైనల్లీ ఒకరు ఉన్నారన్నమాట లిటరేచర్ గురించి ఆసక్తి ఉన్నవారు. మిగతా వాళ్ళందరూ అసలేం ఆలోచించకుండా ఉంటారు. అదితితో వన్ సైడ్ లవ్ లో ఉండేవాడు. బ్లాంక్ కాల్స్ కూడా చేస్తుండేవాడు. చివరికి ఎవరితోనూ పెళ్లి చేసుకోకూడదని బెదిరించడానికి పాల్పడ్డాడు. కాలేజ్ వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసి అతన్ని తీసేశారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? కాలేజ్ నుండి తీసేశాక అతను ఇంటి నుండి బయటకు అసలు రావట్లేదు. ఏం చేస్తాడు పాపం ఒథెల్లో? ప్రేమలో అసూయ పడటం సహజం. అతడు తన ప్రేయసిని వేరే ఇంకెవరితోనూ చూడలేడు. అందుకే స్వయంగా చంపాడు. అదితి తన చుట్టూ అల్లుకున్న సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛగా ఉండాలనుకుంది. తన మనసుకు నచ్చినట్టుగా తను ప్రేమించిన వాడితో జీవించాలనుకుంది. ఎవరో తన కలతో పాటు తనను కూడా చంపేశారు. ప్రేమ పేరు మీద అతిథి ప్రాణాలు తీసుకున్నారు. సొంతవారము అని తెరవేసుకుని ఎవరో విశ్వాసఘాతకం చేశారు, మోసం చేశారు. ఈ మోసం వెనుక అసలు ఎవరున్నారు? ఎవరి కోసమైతే తన సర్వస్వం వదిలేసిందో సొంత భర్తేనా? తనని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తన తండ్రి లేక పెదనాన్న? ఈ పని ఇంకెవరిదైనానా? వారు ఎవరైనా తన సొంతం లేదా స్నేహం అనే తెర వెనుక ఉండి ఆట బాగా ఆడారు. అతిథి కూడా అతని చెడు ఆలోచన ఊహ కూడా అందలేదు. ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులతో రేపు రాత్రి 10:30 హాజరవుతాం ఈ కేసు యొక్క 2వ ఆఖరి భాగంలో. జై హింద్.